ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ప్రభుత్వ డిఏలకు సంబంధించి ఉద్యోగులకు డిఏల పైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకెవరైనా మన ఛానల్లో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుంది. వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా. వివరాలు వెళ్ళిపోదామండి. మనం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి, క్లియర్గా తెలుసుకుందాం. కొత్త అధ్యాపకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదం వైపు నడిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని యువత భావిస్తే గత పాలకులు నిరుద్యోగులు నియామక ప్రక్రియలు నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఉండవచ్చు. ఆ కారణంతో ప్రభుత్వాన్ని సహకరించమని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటే ఇంకా మన పరిస్థితి దిగజారిపోతుంది. నెల నెలా జీతాలు అంటే ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతాం. డిసెంబర్ 2023 కంటే ముందు ఎన్నడైనా మొదటి తారీఖున జీతాలు వచ్చాయా? ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిని అడగండి. మేము వచ్చాక మొదటి తేదీన నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ నెల చాలా ఇబ్బంది వస్తుంది. ఆర్బీఐలో తల తాకట్టు పెట్టి ప్రత్యేకంగా 4,000 కోట్ల రూపాయలు మొదటి తారీఖున జీతాలు ఇచ్చారు కాబట్టి డిఏలు అని ఉద్యోగులు అంటున్నారు. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ మాత్రమే, నాకంటే ప్రత్యేకంగా కిరీటం ఏమి లేదు. కొంతమంది మా స్ట్రెచ్చర్ పెద్దదని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులంతా నా ఆత్మబంధువులు అన్నారు. మీకు జీతభత్యాలు ఇచ్చాకే మిగతా కార్యక్రమాలు వెచ్చిస్తున్నామని. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. కేసీఆర్ కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకొని కమిషన్లు తీసుకొని వెళ్ళిపోయారు. వారి పేమెంట్లు నేను చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితి ఉప్పర్ షెర్వానీ అందరు పరేషాని మాదిరిగా ఉందని చెప్పేసి ఈ విషయాన్ని నేను చెప్తే రాష్ట్రం దివాలా తీసిందని చెప్తా అని అన్నట్టు అంటున్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చినట్లు ఇచ్చిపోయారు. అలాంటప్పుడు ఇంకా బాగున్నామని ఎన్నాళ్ళు చెప్పుకోవాలని ప్రశ్నించారు. 5 ఏళ్ల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ ఏడాది కాకుండానే దిగిపోవాలని 10 ఏళ్ళు పాలించిన వారు దుఃఖపడుతున్నారని మండిపడ్డారు. మొత్తానికి ఒక డిఏ అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందట. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి. మరి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో 5 డిఏలలో కనీసం మరి ఎన్ని డిఏలు ఇస్తారేందనేది హాట్ టాపిక్గా మారింది. ఇది ప్రస్తుతం ఉన్నట్టు లేటెస్ట్ తాజా